కోర్టులో జనరల్గా కేసెస్ ఎందుకు లేట్గా అవుతాయి, సంవత్సరాల కొద్దీ ఎందుకు కేసెస్ ప్రొలాంగ్ అవుతూ ఉంటాయని చెప్పేసి నేను కూడా లా చదవకముందు అనుకునేవాడిని. ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఒక కేసును పెట్టుకుంటే వాళ్ళకి జరిగే అంటే అన్యాయమే కదా, న్యాయం కాదు కదా అని చెప్పేసి. కానీ వన్స్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక కేసుని ఇమీడియట్గా సాల్వ్ చేస్తే దానికి 100% న్యాయం చేయలేరు. దాన్ని రెండు వైపులా ఎవిడెన్స్ని చూసి, జెన్యూనిటీ చూసి, అదంతా క్లియర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళ చెప్పేది వింటారు, వీళ్ళు చెప్పేది వింటారు. ఎందుకంటే ఒక సైడ్ నుంచే జడ్జిమెంట్ ఎప్పుడు రాదు. వాళ్ళిద్దరూ వాళ్ళ వర్షన్ చెప్పుకున్న తర్వాత కోర్టు పరిశీలించి వాళ్ళు పెట్టిన ఎవిడెన్స్ని చూసి అన్నీ చూసిన తర్వాత ఈ ప్రాపర్టీ వీళ్ళది, లేకపోతే వీళ్ళు ఈ అఫెన్స్ చేశారు అని చెప్పేసి క్లారిఫై చేసి జడ్జిమెంట్ ఇస్తుంది, ఆర్డర్ కాపీ ఇస్తుంది. అంతే తప్పితే వెళ్ళగానే ఇన్స్టెంట్ న్యాయం అనేది ఎప్పటికీ మంచిది కాదు. సో ఈ లేట్ అవ్వడం అనేది ఒక విధంగా కొంచెం మంచి జరుగుతుంది, ఒక విధంగా కొంచెం చెడు జరుగుతుంది. కానీ ఇన్స్టెంట్ జస్టిస్ అన్నది ఎవ్వరికీ కరెక్ట్ కాదు. అంటే తప్పెవరు చేశారో తెలియకుండానే మనం జస్టిస్ కోరుకోవడము, మనకు జస్టిస్ ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు.